వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులోని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మినపప్పు, కొంచెం ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయినప్పటికీ ఇందులోని ఒక 6-7 పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలండి. పొడుగ్గా తీసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపులు వేగాయి కదండి. ఇప్పుడు ఇందులోని మనము ఒక కట్ట పుదీనా కట్ట ఒలుచుకుని పెట్టుకుని ఇందులో వేసుకోవాలండి, శుభ్రంగా కడుక్కొని. ఇవి బాగా కలుపుకోవాలండి. ఇలాగా పుదీనా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులోని ఒక 4-5 టమాటా ముక్కలు కోసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూడండి, టమాటాలు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమేనండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొంచెం చింతపండు, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి. మనం కళాయి పెట్టుకొని అందులోనే ఆయిల్, పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. పచ్చడి వేసుకుని బాగా కలుపుకొని దించేసుకోవడానండి. అంతేనండి, పుదీనా పచ్చడి రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.